మసీదుల వద్ద పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద శానిటేషన్, లైటింగ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మసీదుల వద్ద ఏర్పాట్లపై ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులతో నగరంలోని మాగుంట లేఅవుట్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ముస్లిం సోదరులకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేరుగా తనకు ఫోన్ చేసి తెలియచేయాలని తెలిపారు. అది కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా శానిటేషన్ కొద్దిగా మహారాష్ట్ర జరగా కాంపౌండ్లో కొద్దిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతూ ఉన్నాం. కూడా ఎమ్మెల్యే గారు ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. రాబో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మసీదులు కానీ ఆ ప్రాంతాల్లో కానీ పారిశుద్ధ్య పనులు కానివ్వండి, లైట్లు, అలాగే నీళ్ళ సమస్య ఏమున్నా కూడా స్వయంగా నాకే ఫోన్ చేయండి, నిమిషాల్లో వాటిని పరిష్కరించి. మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మా రూరల్ ప్రజలకి, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా కానీ మాకు దొరకడం, మేము ఏ జన్మలోనో లేకుంటే మంచి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా దొరికారు. ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ వారం ముందు నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని వాటిపై అధికారుల సమీక్ష సమావేశం చేయడం కానివ్వండి, లేదా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడటం కానివ్వండి, వాయిస్ మెసేజ్ పంపించడం, దీన్ని ప్రతి ఒక్కటి కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఏ పండుగ కూడా ప్రశాంతంగా. ఎమ్మెల్యే గారు ఇప్పుడు రంజాన్ గురించి చెప్పాలా, నిజంగా చెప్పాలంటే మా సమీభాయ్ ఉండేదంతా చెప్పిందో ఇంకా చెప్పేదానికి ఏం లేదు అక్కడ. ఆయన చెప్పింది మేము కూడా చెప్పాలా, దానికోసం ఆయన చెప్పేశారు. కానీ నేను ఒకటి కోరుతున్నాను, మన బారిష్ షహీద్ దర్గాలో మనం అక్కడ ఈద్గా నమాజ్ సంవత్సరాల్లో 2 సార్లు చదువుకుంటాం కాబట్టి మీరు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. నిజంగా మీలాంటి మంచి వ్యక్తి, మీ తమ్ముడు కూడా కావచ్చు, మీరు ఇద్దరు చేస్తున్న ఈ కృషికి ఎట్ట మన చంద్రబాబు నాయుడు గారు అమరావతికి, పోలవరానికి ఆయన గట్ట బ్రాండ్, ఈ బారిష్ షహీద్ బ్రాండ్ ఎవరంటే మన శ్రీధర్. వేరే ముస్లిం అయినా కూడా చేయలేరు అని అనుకుంటున్నాను నేను, ఈయన చేసినంత ఆ బారిష్ షహీద్ దర్గాకి అని నా కోరిక. అందుకని మేము చెప్పక ముందనే నిన్ననే అన్ని అధికారులకి చెప్పేశాడు ఫోన్ చేసి. అది ప్రేమ, నిజమైన ప్రేమ అంటే మేము అడగక ముందనే. కొంతమందికి అడుగుతున్నా కూడా మీటింగ్లు ఏర్పాటు చేయలే, అది నాకు తెలుసు. ఎవరిని అడిగానో, ఎవరికి చెప్పానో అది నాకు తెలుసు. అది దేవుడు చూసుకుంటారు, అది వేరే విషయం, పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు. మీకు ఐడియా ఉందా మీ డివిజన్లో ఎన్ని మసీదులు ఉన్నాయనేది? లిస్ట్ రాసుకున్నాం కదా, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ ఇష్యూ ఉండకూడదు. 12, తర్వాత 17 నుంచి ఎక్కడ దాకా మీరు 17, 18, 19, 20, 21 జాగ్రత్త. ఇక్కడ లిస్ట్ రెడీగా ఉందా? ఓకే. 22 నుంచి మీరు ఎక్కడి నుంచి ఎక్కడ దాకమ్మా? 24 దాకా మీకు లిస్ట్ ఉందా? ఆల్రెడీ ఒక పని చేయండి, రేపు ఒకసారి అన్ని మసీదులు రౌండ్ కొట్టండి, మసీదు కమిటీ దగ్గర పోండి, పోయి ఏంది మేమేం చేయగలుగుతాం వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగే మన చేతుల్లో ఉంటే చేసేయండి, చేతుల్లో లేనైతే ఈ అవకాశం లేదని చెప్పండి. తర్వాత 25 మీరు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? చంద్రబాబు నీకు చెప్పాల్సిన అవసరంగా, అనుభవజ్ఞుడివి, జాగ్రత్తగా చూసుకో. రేపు రౌండ్ కొట్టేసి మొత్తం. ఓకే. తర్వాత అక్కడి నుంచి ఓకే, అది మెసేజ్ పాస్ ఆన్ చేయండి. 30, 31 మీరు ఎక్కువ మసీదులు ఉన్నాయి ఇక్కడ, నీకు ఐడియా ఉంది కదా. అన్ని మసీదులు రౌండ్ కొట్టండి రేపు, ఎక్కడైనా కంప్లైంట్ రాలేదు. ఒకటి కేవలం శానిటేషన్ అంటే సున్నం పోసేయటమే కాదు, సున్నం పోయటం, బాగింగ్ చేయించడం, స్ప్రే చేయటం, అన్నీ మొత్తం బాధ్యత తీసుకోండి. చైతన్య గారు మొత్తం అన్నీ
తర్వాత 35 37 నుంచి 34, ఓకే 37 నుంచి 40 వరకు ప్రబలిక. ప్రవళిక ఏమా ప్రవళిక ఒకసారి పన్నీ మసీదులో 2 కొట్టమ్మా, కొట్టేసి జాగ్రత్త. మా అందరూ కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారులే, ముస్లిం మత పెద్దలు చెప్పారులే, సున్నం పోసేస్తే మా పని అయిపోతుంది అనుకుంటే సాధ్యం కాదు. సున్నం, స్ప్రే, ఫాగింగ్. స్ప్రే దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు మసీదు కమిటీ వాళ్ళు ఎక్కడ కొట్టమంటే అడల్లో కొట్టండి, మేము రోడ్లో కొడతాం, ఆ పక్క కొట్టం, ఈ పక్క కొట్టం అనుకుంటా కంప్లీట్గా ఈ నెల రోజులు కూడా మసీదు కమిటీలు ఏం చెప్తాయో అవి మీరు చేయండి. అన్న ఏ లేదు 2 ఆర్చీలు అన్నాడు. నిజంగా చాలా అవసరం. షకీల్ భాయ్ కావాలని చెప్పలా, ఆర్చీలు అవసరమే, గేట్లు అవసరమే. ఇందాకే మన వాళ్ళు చెప్పినట్టు బారాసాయి దర్గాలో గేట్లుంటే ఖచ్చితంగా చాలా వరకు ఎవరంటే వాళ్ళు లోపలికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అది ఎంత ఒక 20 లక్షల రూపాయలు అవుతానంటే, పాపం మా ఇంతియాజ్ భాయ్ నేను కొంత వేస్తాను అన్నాడు. నేను కొంత వేస్తానని అనుకుంటే రంగంలో దిగితే అది 10 లక్షలు 10 లక్షలు అయ్యే పని కాదు, ఒక 50 అవుతుంది అన్నారు. 50 కాదు, ఇంకా కూడా నిధులు కేటాయించాం. తీరా చూస్తే ఇంకా పూర్తి గల. నాకైతే బాధ వేసేది, అసలు ఈ ముఖద్వారాలు మేము పూర్తి చేయగలుగుతామా? ఎందుకంటే పూర్తి చేసే అవకాశం లేనప్పుడు ప్రారంభోత్సవం చేయకూడదని నేను నమ్ముతా. అయ్యా నా వల్ల కాదు, మీరు పని అడిగారు, నా వల్ల అయింది చేసేటివే, లేదు నా వల్ల కాదు, దండం పెట్టేసి నా వల్ల కాదా అని చెప్పటమే. ఎట్టకేలకి దీంట్లో మనకు సహకరించింది ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు ప్రత్యేకంగా సహకరించారు. వాళ్ళు చొరవ తీసుకున్నారు. చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు నేను నా తమ్ముడు గిరి పదే సార్ ఇది పరిస్థితి వారి పూర్తిగా విషయం అర్థమయ్యి జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు పదే ఏం చెప్పారంటే, ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి కావాల్సిందే అని చెప్తే, మళ్ళీ ఇప్పుడు పూర్తి కావాలంటే 82.5 లక్షకి ఎస్టిమేషన్లు వేస్తే కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి కార్పొరేషన్ నుంచి నోడా నుంచి నువ్వు ఎంత ఇస్తావు ఏమీ లేకపోతే ఇలేనని చెప్పు, నేను మొత్తం చేస్తానంటే కమిషనర్ గారు స్పందించి ఒక 40 లక్షల రూపాయలు ఇచ్చారు. నోడా నుంచి 20, కార్పొరేషన్ నుంచి 20, మిగతా 42 లక్షల రూపాయలు కలెక్టర్ గారు వారి నిధుల్లో నుంచి కేటాయించారు. 82.5 లక్షలతో టెండర్లు పిలిచాం. కానీ తీరా టెండర్లు పిలిచిన తర్వాత నా టెన్షన్ ఏంటంటే దానికి కాంట్రాక్టర్ వస్తాడో రాడో అని. ఎందుకని చెప్తున్నానంటే, పోయినసారి అమానుల్లా ఖాన్ ఆ కాంట్రాక్ట్ చేసింది. అమానుల్లా ఖాన్ దండం పెట్టాడు నాకు వచ్చి, అన్నా మొత్తానికి మంచి పని నేను కాదంటూ లేదు, నేనేళ్ళి సమాధానం చెప్పాలన్నా, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క డిసైన్ చెప్తాన్నా, నేనేం చేయాలన్నా, నా వల్ల కావటం లేదన్నని నేను చేయనా ఇంకా అన్నాడు. పాప మా 80 లక్షల బిల్లు కూడా రాలేదు. మళ్ళీ అమానుల్లా ఖాన్ని పిలిచాం. అమానుల్లా భాయ్ ఈ దైవ కార్యక్రమం ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, దయచేసి అర్థం చేసుకో, అసంపూర్తిగా ఆ యొక్క ముఖద్వారాలు ఉండటం కరెక్ట్ కాదు అంటే అమానుల్లా ఖాన్ ఎట్టో పాపము ఇంకో మాట కూడా చెప్పా, ఆ 80 లక్షలు బిల్ నీకు వస్తుంది, రాకుండా పోదు, కొంత సమయం పడుద్ది. ఈ 82 లక్షలు గ్రాంట్ అట్ట కాదు, అర్జెంటుగా ఉండే గ్రాంటు, నీ డబ్బులు నీకు వస్తాయి, ఎవరని జోక్యం చేసుకో, మా యొక్క వాళ్ళు అందరూ డిజైన్ నీకు ఇచ్చేస్తున్నాం, ఆ డిజైన్ ప్రకారం చేసుకో, ఎవరైనా జోక్యం చేసుకో అని చెప్పని మాట చెప్పిన తర్వాత టెండర్ వేశాడు. 10వ తారీఖు టెండర్లు లాస్ట్ డేటు. 10వ తారీఖు తర్వాత ఒకరోజు రంజాన్ మాసంలోనే. ఎందుకని చెప్తున్నానంటే బారాస్తే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి రంజాన్ మాసం కూడా మనకు పవిత్రమే, దాంట్లో ఏమన్నది. కానీ ఈ రంజాన్ మాసం నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, మీకు, నాకు, అధికారులందరూ కూడా జీవితంలో ఒక మరుపురాని జ్ఞాపకంగా మిగలబోతుంది. ఎందుకని చెప్తున్నానంటే, ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా ఈ రంజాన్ మాసంలో మార్చి 9 నుంచి 18 లోపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 302 చోట్ల శంకుస్థాపన జరగబోతుంది. వాస్తవం చెప్పాలంటే నేను ఆ కార్యక్రమం అనుకున్నప్పటికీ నాకు సరైనటువంటి అవగాహన లేక రంజాన్ మాసం స్టార్ట్ అవుతుందని కూడా అనుకోలే. కానీ దేవుడి రాత ఏ విధంగా ఉంటుందంటే, ఆ రంజాన్ మాసంలో ఆ అద్భుత కార్యక్రమం చేపట్టాలి కాబట్టి ఆ డేట్లు నేను ముందే చెప్పడం జరిగింది. మార్చి 9వ తారీఖున, ఒక్క మార్చి 9వ తారీఖునే 105 శంకుస్థాపనలు, అదేవిధంగా 11, 13, 15, 17 మొత్తం 302 శంకుస్థాపనలు. అయితే నా పద్ధతి ఏమిటంటే, శంకుస్థాపన అంటే టెంకాయ కొట్టడం, పోవటం, అయిపోయింది నా పని. దీనికి వ్యతిరేకం. టెంకాయ కొట్టానంటే
టెంకాయలు కొట్టిన పక్క నిమిషం పని స్టార్ట్ కావాల్సిందే, కాంట్రాక్ట్ అధికారులు చెప్పిన పని చేయాల్సిందే. ఇటీవల కాలంలో గత 7 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో, ఆ దేవుడి దయతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అధికారుల సహకారంతో అనేక పనులు చేపట్టాం. ఆ చేపట్టిన పనులు 90% పూర్తయిపోయినాయి. మిగతా 10% కూడా ఓ వారం రోజుల్లో పూర్తవుతాయని చెప్పిన కూడా సవినయంగా మేము ముందు మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమం ఈ యొక్క రంజాన్ మాసంలో రావటం నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో అక్షరాల 2 నెలలు, మార్చి 9 స్టార్ట్ చేస్తే మే 9 కల్లా, మార్చి 11 స్టార్ట్ చేస్తే మే 11 కల్లా, మార్చి 13 స్టార్ట్ చేస్తే మే 13 కల్లా, ఎట్టి పరిస్థితుల్లో అంతిమంగా మే 20వ తారీఖు కల్లా కూడా ఆ యొక్క 302 శంకుస్థాపనలు ఏదైతే చేశామో, రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి ప్రక్రియలు కావచ్చు, వాటన్నిటి కూడా పూర్తి చేస్తాం. అందుకే ఈసారి పద్ధతి కూడా మార్చాం. ఎక్కడ శంకుస్థాపనలు నేను లేకుంటే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు చేరు, మేము కేవలం పాల్గొంటాం. స్థానిక ప్రజల చేతే టెంకాయలు కొట్టించి సాంప్రదాయ పద్ధతుల్లో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం స్థానిక ప్రజల చేతే ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగా మార్చి 9వ తారీఖు 100 శంకుస్థాపన ప్రారంభించి మార్చి 18కి 302 శంకుస్థాపనలు చేస్తున్నామో, అదేవిధంగా మే 20వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితులు 600 106 కూడా ఆ యొక్క 302 కూడా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పని నమ్మకంగా పూర్తి స్థాయిలో మాట ఇస్తున్నాం. మసీదులు ఏదైతే ఉన్నాయో దాంట్లో రూరల్ కాన్స్టిట్యున్సీలో సిటీ కన్నా కానీ ఒక 15-20 మసీదులు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా రంజాన్ పవిత్రత గురించి, మసీదుల దగ్గర కావాల్సిన ఏర్పాట్ల గురించి, రంజాన్ నెలలో ముస్లింలు ఎటువంటి ఇబ్బందులు పడతారు, ఏ విధంగా ఇబ్బందులను తీర్చాలా అని ఒక ముస్లింకు ఎంత బాగా తెలుసో అంతకన్నా ఎక్కువ మా శ్రీధర్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఈ రూరల్ నియోజకవర్గానికి ఒక మహానగరం లాగా తీర్చిదిద్దిన శిల్పి అతను. 15 సంవత్సరాల నుంచి ప్రజల గుండెల్లో అతనికి స్థానం ఉందంటే అది ఊరికే వచ్చే స్థానం కాదు. అది కోట్ల రూపాయలు కుమ్మరించినా, మీసాలు మెలివేసి తొడల మీద పట్టుకుంటూ తిరిగినా కానీ ప్రజలు శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి ఒక ఛత్రపతి లాగా ఈ రూరల్ కాన్స్టిట్యున్సీలో అతను ఎమ్మెల్యే లాగా కొనసాగడం. అదేవిధంగా మసీదుల దగ్గర మనం నమాజు ఉదయాన్నే 5 గంటలకు నమాజ్ ఉంటుంది. 5 గంటలకి నమాజ్ అంటే ఫాస్టింగ్ మనం 3:30 నుంచి 4 లోపల ఫాస్టింగ్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మసీదుల దగ్గర మనం వెళ్ళడానికి, ఎందుకంటే రూరల్ కాన్స్టిట్యున్సీ కొద్దిగా ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉంది. ఇప్పుడు మనకు పత్తకాన్పేట ఈ ఏరియాలో అయితే ఇబ్బంది లేదు, కానీ గాంధీనగర్, అదేవిధంగా 4వ మైలు, 3వ మైలు ఇట్లాంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో అది ఎక్స్టెన్షన్స్ ఏరియా. అక్కడ ఉదయాన్నే ఏంటంటే కుక్కల బెడద ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనకి చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇండ్లలో నుంచి మసీద్కి వెళ్ళే దారిలో ఈ కుక్కలు ఏంటంటే వెనకాల పడి మమ్మల్ని తరుముకుంటున్నాయని చెప్పి. అదేవిధంగా ముస్లింలలో ఏంటంటే మహిళలు కూడా ఒక్క పొద్దులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోయి ఒక 10 మంది ఒక దగ్గర కూర్చొని ఫాస్టింగ్ చేస్తారనమాట. ఆ విధంగా ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆడవాళ్ళు, పసిబిడ్డలు కూడా రోడ్డు పై నుంచి నడుచుకొని పోయేటప్పుడు ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. అదేవిధంగా మసీదుల దగ్గర ఒక చిన్న లోపం జరిగినా కానీ అధికారులకైతే ఒక పేపర్ నేను లీక్ చేస్తున్నాను. శ్రీధర్ రెడ్డి గారికి తల నిండు కళ్ళు, 2 కళ్ళు కాదు, మొత్తం తల నిండుగా కళ్ళు ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మసీద్ దగ్గర అంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఏ చిన్న లోపం జరిగినా అక్కడ ఎమ్మెల్యే గారు మీకు ఏదైతే ఆదేశించారో అక్కడ శానిటేషన్ కానివ్వండి, మసీదుల దగ్గర ఫాస్టింగ్ చేసిన తర్వాత కొన్ని వ్యర్థాలు వస్తాయన్నమాట. ఆ వ్యర్థాలు ఇమ్మీడియట్గా తీసేయాలి. అక్కడే పెట్టేసామనుకోండి దాంట్లో దోమలు చేరుతాయి. కాబట్టి మెయిన్ బ్లీచింగ్, శానిటేషన్, వాటర్, వజూ చేసుకోవడానికి వాటర్ కావాలా. అదేవిధంగా మసీదుల దగ్గర ఏదైతే లైట్లు ఉన్నాయో ఆ లైట్లు కావాలా అన్న. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రంజాన్ నెలలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఒక్క పొద్దులు లేపడానికి పిల్లకాయలు మైక్ సెట్లు పెట్టుకొని తిరుగుతారన్న. వాళ్లకు పోలీసు వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా ఎవరైనా ఆ స్థానికంగా ఉండే మసీద్ కమిటీ వాళ్ళకు కానీ చెప్పి వాళ్ళకి ఏదైనా పోలీస్ దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్జీలు లాగా ఏదైనా పర్మిషన్ కానీ ఇప్పిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నా. అదేవిధంగా
ఏ చిన్న లోపం జరిగినా కానీ మా కన్నా ముందర మేము చెప్పే లోపల నువ్వు చెప్పడానికి ఇదే కదా వచ్చిందని చెప్పి మాకు చూపిస్తారు ఫోన్లో. కాబట్టి మీరు రంజాన్ మాసం ఒక పుణ్యమైన మాసం. 11 నెలలు ఒక ముస్లిం వెయిట్ చేసేది రంజాన్ కోసం. రంజాన్ నెలలో మా జీవిత కాలంలో మేము చేసుకున్న ఏ తప్పును కూడా అల్లా క్షమిస్తాడని మా పూర్తి నమ్మకం, మా పూర్తి విశ్వాసం. కాబట్టి ఇటువంటి పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక ముస్లింలకు అండగా ఉంటే ఎంతమంది దువా చేస్తారో అంతమంది దువా ఎమ్మెల్యే గారి కుటుంబం మీద, వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ వంశం మీద ప్రతి ఒక్క ముస్లిం దువా చేస్తారు. ఆ దువాలో మీరు కూడా భాగం తెచ్చుకోవాలంటే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారి మనసు నొప్పించకుండా ఆయన చెప్పిన పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన శ్రీధర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే గారు మనకు ప్రతి సమస్య వచ్చినా కానీ అందరికన్నా ముందు నిలబడిన వ్యక్తి మా శ్రీధర్ రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన మాట అది. కాబట్టి ఈ రంజాన్ మాసంలో మీకోసం దువా చేసుకోండి, మీ కుటుంబం కోసం దువా చేసుకోండి, మీ బంధువుల మిత్రుల కోసం దువా చేసుకోండి. చివరిలో శ్రీధర్ అన్న కోసం కూడా దువా చేయమని కోరుకుంటున్నాను.